ఓం శ్రీ గోమాత్రే నమః. సకల దేవతా స్వరూపమైన గోమాత సేవా కార్యక్రమాన్ని మనం ఇందిరా ప్రియదర్శిని కాలనీలో ఉన్న పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్లో ఉన్న శ్రీ సాయి గోపాల గోశాలలో సేవ చేయడానికి మన మిత్రులతో వచ్చాము. మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ రథసారథి గారైన కుమారస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు గోసేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి స్టూడెంట్స్ హేమంత్ వచ్చాడు, యశ్వంత్, శశాంక్, అలాగే కాసిం గారు, వాళ్ళ అన్నయ్య గారి పిల్లలైన సన్నీ, కరిష్మా గారు వచ్చారు. అలాగే మన పొట్టి కామేశ్వరరావు గారు, చైర్మన్ పోతురాజు గారు, నాగార్జున గారు, కుమారస్వామి గారి అమ్మ పాప స్వాతి రావడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాఘన్ శ్రీకాంత్ శ్రీ సాయి శిల్పశాల గోసేవకు 1016 పంపించడం జరిగింది. ప్రతి వారం పంపిస్తూ వస్తున్నారు. అలాగే కొత్తమా సురేంద్ర గారు ప్రతి ఆదివారం గోసేవా కార్యక్రమానికి అన్న వితరణకు 516 రూపాయలు ప్రతి వారం పంపిస్తున్నారు. అలాగే మనకి ఈ వారం పాములపాటి చంద్రబోస్ గారు, కాలం వెంకటేశ్వర్ల గారి యొక్క మిత్రుడు, ఈ నిన్న 2000 రూపాయలు పంపించడం జరిగింది గోసేవకు మరియు అన్నవితరణ కార్యక్రమానికి. అలాగే మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు కె నరసింహరావు గారు మిత్రుడు, తిరంగపురంలో ఉంటారు. వారు కూడా గోసేవకు అన్నవితరణ కార్యక్రమానికి 5000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. వీరందరికీ గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటుంది. అంతేకాకుండా మన ప్రతి నెల పుట్టి కామేశ్వరరావు గారు, శరత్బాబు గారు, విఠల్ గారు, సాంబశివరావు గారు, ఉమామహేశ్వరరావు గారు ఇలాంటి కొందరు వ్యక్తులు సందాయిస్తూ వస్తున్నారు. గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మనకి అన్న వితరణ రాతంశెట్టి సీతారామంజనేయులు గారు, లాల్పురం రాము అంటే అందరికీ తెలుస్తుంది. ప్రతి నెల కింటా బియ్యం అన్న వితరణకి ఇస్తూ వస్తున్నారు. గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకా ఎవరైనా పేర్లు చదవకపోతే క్షమించవలసిందిగా కోరుచున్నాం. సో ఈ విధంగా వారానికి ఒక్కొక్క చోట గోసేవ చేసుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా మన చైర్మన్ గారు ప్రతిరోజు అనాథలకు, అభాగ్యులకు, మెంటల్లీ డిజార్డర్ పర్సన్స్కి, వృద్ధులకి ఇలాగా కొందరిని ఎన్నుకొని వాళ్ళకు అన్నవితరణ కార్యక్రమం 2 రోజుల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రతిరోజు ఇక నుంచి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం కొందరికైనా చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చే సహాయ సహకారాలతో ఇంకా అది ఎక్కువ మందికి పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. కాబట్టి మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆదరించండి, వచ్చి సేవ చేయండి. అన్న ఈ సేవా కార్యక్రమం చేయడం వల్ల మా కుమారస్వామి గారు చెప్తూ ఉంటారు, ఎంతో పుణ్యం వస్తుంది. దేవుడు అనే వ్యక్తి అన్నీ సరిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసినదిగా కోరుచున్నాం. అంతేకాకుండా మార్కెట్లో కూరగాయలు మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ షాపు వాళ్ళు ఫోన్ చేస్తారు, మనం వెళ్ళి అవి కలెక్ట్ చేసుకొని గోశాలకు పంపిస్తూ ఉంటాం. ఆ విధంగా గత 2 రోజుల నుంచి 3 గోశాలకు, వెంగళపాలెం ఉన్న గోశాలకు ఇలాగా తరలించడం జరుగుతుంది. దీనంతటికీ మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండటం వల్లే ఇది సాధ్యమవుతుంది. సో మన వాళ్ళు సేవ చేసుకుంటూనే వస్తున్నారు. మనం ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.
జై జై గోమాత. సో ఈ సేవా కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గోమాత ఆశీస్సులతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో కుమారస్వామి గారు, నాగార్జున గారు, అలాగే సన్నీ రాజు గారు, పొట్టి కామేశ్వరరావు గారు, స్టూడెంట్ హేమంత్, అలాగే శ్వేత మన కుమారస్వామి గారి వాళ్ళ పాప, మనకి శశాంక్ వచ్చాడు చాలా రోజుల తర్వాత. ఇలా ప్రతి వారం వచ్చి గోమాత సేవ చేయవలసిందిగా కోరుచున్నాను. సో మిత్రులారా, ఈ సేవా కార్యక్రమాన్ని సాయిబాబా ట్రస్ట్లో ఉన్న శ్రీ సాయి గోపాల గోశాలలో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన రథసారథి అయిన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ రథసారథి గారైన కుమారస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతూ వస్తుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు కుమారస్వామి గారిని మాట్లాడవలసిందిగా మనవి. ప్రతి ఒక్కరు కూడా నాది నాది అంటాము, నా సొంతం అంటాము. ఏది నా సొంతం, ఏది నాది అనేది మనం తెలుసుకోక కొట్టుకుంటున్నాము. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు, రామాయణ గారు కానీ, పోతురాజు గారు కానీ, నా సొంతం అనేది ఏది ఉందో దాన్ని అందరికీ అందించాలనే సహోదయంతో వాళ్ళు ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. మనతో పాటు కూడా తీసుకెళ్లే ధనాన్ని అందించాలనే వాళ్ళ సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. అలానే మీ అందరి పెద్దలందరి ఆశీర్వాదంతో సేవా కార్యక్రమం దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరు కూడా శాశ్వతమైన ధనాన్ని కూడబెట్టుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలని తాపత్రయంతో వాళ్ళు ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. మన మహాత్ములు చెప్తున్నమాట, బిడ్డలు మాయ, ధనం మాయ, పేరు మాయ, కీర్తి మాయ అని నిరంతరం అదే ఆలోచనలో ఉన్న వారికి కనీసం ఒక్కరోజన్నా కనీసం వాళ్ళకి వీలైనప్పుడైనా సరే ఈ సేవా మార్గంలో ఉండాలంటే వాళ్ళకి ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మనసులో ఉంటుంది ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని. దారి దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా దారి చూపించి వాళ్ళందరినీ ఒక ఉన్నత స్థాయి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా శాశ్వత ధనాన్ని పంచాలనే సంకల్పంతో వాళ్ళు ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. అదే ఉద్దేశంతో ఏ మహాత్ముల ఆదర్శము, మా పెద్ద గురువులు ఆశీర్వాదంతో దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. అలానే ప్రతిరోజు కూడా వందల మంది, వేల మంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు గురువు గారు. సో ఈ విధంగా మన గురువు గారి యొక్క సత్సంగాన్ని పాటించండి. ప్రతి ఒక్కరూ ధన్యులు అవ్వండి. సేవకు మించిన ఇంకేదీ లేదు. మనం సేవ చేసుకుంటూ పోతే దేవుడు ఏవి ఇవ్వాలో అవి ఇస్తూ వస్తారని చెప్పేసి మన గురువు గారు చెప్పడం జరిగింది. సో ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి స్టూడెంట్ హేమంత్, అలాగే యశ్వంత్, పొట్టి కామేశ్వరరావు గారు, గురువు గారు కుమారస్వామి గారు, నేను రామాంజనేయుల్ని, అలాగే సన్నీ, మన కాసిం వాళ్ళ అన్నయ్య అబ్బాయి కాసిము, పోతురాజు గారు, కరిష్మా, శ్వేత పాప వచ్చారు. జై గోమాత, జై గోమాత.